నమస్తే వెల్కమ్ టు SumanTV ఇన్ఫర్మేషన్. ప్రస్తుతం మనతో పాటు సామాజిక విశ్లేషకురాలు ఉషశ్రీ చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఉషశ్రీ గారు నమస్తే అండి. నమస్తే. హౌ ఆర్ యు? గుడ్ మ్యామ్. ఎస్, మరొక ఇన్ఫర్మేషన్ అండ్ మనం ఆల్రెడీ చేసిన ఒక వీడియో కంటిన్యూషన్గానే అనుకుందాము. నిద్ర ఎవరైతే నిద్ర పట్టట్లేదని ఫీల్ అవుతున్నారో అలాంటి వాళ్ళు ఆ నిద్రలేమి సమస్యకు విరుగుడుగా స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు. బట్ అలా స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకోవడం లాంగ్ రన్లో అంత మంచిది కదా ఆరోగ్యానికి అని కూడా మనం మాట్లాడుకున్నాం. మరి స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకోవద్దు అంటున్నారు. ఆల్టర్నేట్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా నిద్ర చక్కగా పట్టడానికి? చాలా చాలా విధానాలు ఉన్నాయండి. మనకి ఎస్పెషలీ మన ఇండియన్ సిస్టంలో మనకి హిందూయిజం అనేది ఒక రిలీజియన్ కాదు, ఒక మనిషికి అచ్చ తెలుగులో నార్మల్గా చెప్పాలంటే మన జీవితం ఎలా బ్రతకాలి అనేది ఒక హ్యాండ్ బుక్ లాంటిది. మనది ధార్మిక సంస్కృతి. అంటే ఎలా ఫాలో అయితే ఒక మనిషి ప్రశాంతంగా జీవితాన్ని అతనికి కావాల్సినవన్నీ పొందుపరుచుకుంటూ తన చుట్టుపక్కల ఉండే సొసైటీకి ఇచ్చి తనకు కావాల్సినవి జాగ్రత్తగా తీసుకుంటూ సుఖంగా సంతోషంగా ఉండటానికి. సో ఈ ప్రక్రియలోనే మనకి ఋషులు మునులు చాలా ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ లాగా ఆయుర్వేదం అండ్ మీరు సూర్య సినిమా వల్ల చాలా మందికి తెలిసింది, సిక్స్త్ సెన్స్ సినిమా వల్ల, సెవెంత్ సెన్స్. సో మనకి ఆక్యుప్రెషర్, ఆక్యుపంచర్ అండ్ మసాజ్ థెరపీలు అండ్ మర్మ థెరపీస్, ఇలా చాలా 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 మన పూర్వీకులు మనకి చాలా గిఫ్ట్గా వాళ్ళు అప్పట్లో ధ్యానం చేసి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఇవి ఇక్కడ మన భూమి మీద పుట్టిన వాళ్ళు ధ్యానం చేస్తూ వాళ్ళు డిఫరెంట్ రెలెన్స్ ఆఫ్ రియాలిటీకి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళకి తెలిసిన విద్యని మనుషుల మీద, అంటే ఇప్పుడు మనం సైంటిస్టులు రీసెర్చ్లు అంటాం, మనకి ఋషులు మునులు ఎక్స్పెరిమెంట్లు చేసి ఆయుర్వేదంలో ఆపరేషన్స్ కూడా చేయొచ్చు అని చెప్పి, సో అట్లా చాలా రీసెర్చ్ చేసి మనిషి ప్రశాంతంగా ఉండటానికి చాలా ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఇచ్చారు. ఎస్పెషల్లీ మనం నిద్రకు వస్తే, నిద్ర న్యాచురల్గా పట్టాలి అంటే ఒక మనిషి ఒక బయోక్లాక్ని ఫాలో అవుతూ పొద్దున్నే నిద్ర లేచి తను చేయాల్సిన బేసిక్ భగవంతుడికి దీప ధూప నైవేద్యాలు, అవి మనం మూర్ఖత్వం అలా అనుకుంటాం. దీపం పెడితే ముందు స్నానం చేసి పెట్టాలంటారు. సో రిచువల్స్ లాగా పెట్టినవి ఏంటంటే మన శరీరాన్ని శుభ్రపరుచుకుంటే ఇమీడియట్గా మనకు ఆ నిద్ర నుంచి వేకప్ వస్తారు. ముందు దీపం పెట్టగానే మనకి ఆ దీప ధ్యానం అని ఒక టెక్నిక్ ఉంది, మిర్రర్ గేజింగ్ ఎక్సర్సైజెస్ అని. అండ్ దానివల్ల మన శక్తి, ప్రాణశక్తి పెరుగుతుంది. అండ్ వాళ్ళు రెగ్యులర్ డే టు డే లైఫ్లో ఏమి ఎక్సర్సైజులు చేయకపోయినా యాక్టివ్గా ఉంటారు. అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజుల కన్నా బెటర్ థింగ్స్ ఇంట్లో పనులు, అలా బయట పనులు చేసుకొని ఎండ్ ఆఫ్ ది డే పడుకోవడం సాధ్యమయ్యేది. అండ్ ఈ ప్రాసెస్లోనే ఆక్యుప్రెషర్ అంటే చెప్పులు లేకుండా నడవడం, కాళ్ళకు ఆక్యుప్రెషర్, బాడీ అంతా ఆటోమేటిక్గా ప్రతి అవయవం కాళ్ళలో కనెక్ట్ అయి ఉంటుంది, కాళ్ళల్లో చేతుల్లో. సో గుడికి వెళ్ళి గంట కొట్టడం, లేకపోతే పువ్వులు పెట్టడం, పువ్వులు గుచ్చుకోవడం, సో దిస్ లాట్ చేతులకి కాళ్ళకి ఆక్యుప్రెషర్ జరుగుతుంది. ఆల్టర్నేటివ్ థెరపీస్, ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అనేవి ఇండియన్ సిస్టంలో చాలా ఉన్నాయి. సో దీస్ ఆర్ ద ఫ్యూ ఆఫ్ దెమ్ అండి. సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్, ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో యూ కెన్ హైర్ ఎనీ ఆయుర్వేదిక్ డాక్టర్. సో బ్రాండ్లు వెనకాల వెళ్ళకండి, వాళ్ళు చేసే అడ్వర్టైజ్మెంట్లు వెనకాల వెళ్ళకండి, ఏదో హీరో చెప్పాడని వెళ్ళకండి. కొంచెం రీసెర్చ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళని అడిగి ఆక్యుప్రెషర్ కానీ, ఆక్యుపంచర్ కానీ, ఆయుర్వేదిక్ మసాజెస్ కానీ, మర్మ థెరపీ కానీ, రిలాక్సేషన్ మసాజ్ థెరపీస్ కూడా నిద్రని ఇంప్రూవైజ్ చేయడానికి చాలా చాలా ఉపయోగపడతాయి. యూ డోంట్ నీడ్ టు గో ఫర్ పిల్స్. ఎన్ని రోజులకి ఇలా మసాజ్ చేయించుకోవచ్చు? అంటే కొంతమంది అడుగుతారు, డైలీ ఏం మసాజ్ చేయించుకోలేం కదా, మాకు డైలీ ఈ ప్రాబ్లం వస్తూ ఉంది, ఎన్ని రోజులకి ఇలా మసాజ్ చేసుకోవాలి? సో ఇది అగైన్ డాక్టర్స్ ఎక్స్పర్టీస్ అండి. ఐఎమ్ నాట్ ఏ ఆయుర్వేదిక్ డాక్టర్, బట్ నేను కేరళ అలువాలో ఒక 3 months ఉండి బేసిక్స్ ఆఫ్ ఆయుర్వేద నేర్చుకున్నాను. మనకి దినచర్య అని ఒకటి ఇస్తారు. అండ్ ఒకవేళ టాక్సిన్స్ కనుక బాడీలో, ఇందాక మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్టు ఎక్కువైపోతే, మనకి శరీరంలో ఎక్కువైనవి మైండ్లో కూడా ఆటోమేటిక్గా ఎమోషన్స్ తీయకపోతే, ఇప్పుడున్న జనరేషన్లో డివోర్స్లు అవడమో, లేకపోతే ఏదో ఒక ఇష్యూస్ అవడమో, ట్రామాటిక్ సిచ్యువేషన్స్కి మనుషులు ఎక్కువ గురవుతున్నారు, లేకపోతే సడన్గా జాబులు పోవటమో, మన కోవిడ్ లాంటివో, మనకి తెలిసిన వాళ్ళు చనిపోవడము, ఈ ట్రామా నుంచి మనిషికి టైం ఇచ్చుకోవట్లేదు. బయటికి రాకుండా మళ్ళీ రియాలిటీలో లైఫ్లో పరుగులు పెడుతూ ఉన్నప్పుడు నిద్రలేమితనం ఈజ్ డెఫినెట్లీ ఎన్ ఎఫెక్ట్. సో ఇలాంటి టైంలో యూ నీడ్ టు గివ్ టైమ్ టు యువర్ సెల్ఫ్, మెడిటేషన్, బేసిక్ యోగా ఎక్సర్సైజెస్ ఆర్ ఎనీథింగ్. మీ పాదాలు నేల కంటేలాగా కొంచెం సేపు నడవండి, లేకపోతే ఇసుకలో నడవండి, దిస్ విల్ హెల్ప్ యూ. ఓకే. అండ్ ఒక థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మసాజ్లు ఎంతసేపు చేయించుకోవాలనేది మీ ఫిజికల్ కండిషన్ని బట్టి ఉంటుంది, అండ్ మీ మెంటల్ కండిషన్ని బట్టి కూడా ఉంటుంది. అండ్ ఎమోషనల్ థింగ్స్ అనేవి, ఇది ఏంటండి ఇలా చెప్తున్నారు, మనకు అల్లోపతి కన్నా ఇవి నిజంగా అవుతాయి అంటే డెఫినెట్గా అండి. రీజన్ ఏంటంటే యోగా మెడిటేషన్ చేయడం వల్ల మన బ్రెయిన్ వేవ్స్ 1
సెకండ్కి 45 to 50 సైకిల్స్ పర్ సెకండ్ బ్రెయిన్లో థాట్స్ వస్తాయి. సో బేసిక్ ప్రాణాయామ, యోగాసనాలు, లేకపోతే మసాజ్ థెరపీలు, మర్మా థెరపీలు చేయించుకోవడం వల్ల ముందు బాడీ అండ్ బ్రెయిన్ ఒక స్టేట్ ఆఫ్ రిలాక్సేషన్కి వస్తుంది. అంటే ఆల్ఫా, బీటా, తీటా ఇలా వేవ్స్ ఉంటాయి బ్రెయిన్కి. 13 సైకిల్స్ పర్ సెకండ్ బాగా మెడిటేషన్లో ఉన్నప్పుడు వెళ్తుంది. ఆ స్టేజ్కి వెళ్తే నిద్ర ఆటోమేటిక్గా వస్తుంది. దాన్నే నిద్రాన్మయ స్థితి అంటారు, లేదా యోగ నిద్ర అంటారు. సో ఆ స్టేట్ నుంచి చక్కగా వెళ్ళిపోవచ్చు న్యాచురల్గా. దిస్ ఈస్ ద క్విక్కెస్ట్ వే. ఇవాళ రేపు సందుకో యోగా సెంటర్లు ఉంటాయి, వాడేసుకోండి, మెడిటేషన్ చేయండి, ధ్యానం చేయండి. సో వాటి వల్ల కూడా నిద్ర వస్తుంది. ఇంకా ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి? సో ఇంకా ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఏంటంటే ఆక్యుపంచర్ అండి. హైదరాబాద్లో చాలామంది ఉన్నారు, బట్ సరైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను మళ్ళీ టేక్ ఇట్ యాజ్ అ డిస్క్లేమర్ ఆర్ వార్నింగ్, ఎవరు పడితే వాళ్ళ దగ్గర యాడ్లు ఇస్తే కాదు. ఎందుకంటే మన నరాల్లో సన్నటి సూదులు గుచ్చుతారనమాట, బ్రెయిన్లో కూడా గుచ్చొచ్చు. మన బ్రెయిన్లో కూడా వాళ్ళు ప్రాపర్గా పట్టుకోవాలి. ఎక్స్పర్ట్ దగ్గరికి మాత్రమే వెళ్ళాలి, ఎవరైతే ఇందులో ఎక్స్పర్టో. లేదు పంచర్తో మేము టెన్షన్ తీసుకోలేవండి, వాడు ఎక్కడొక్కడ నొక్కితే మాకు ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే ఆక్యుప్రెషర్. ఇవాళ రేపు అమెజాన్లో 300కి 500కి ఆక్యుప్రెషర్ ఆటోమేటిక్ పెన్స్ దొరుకుతున్నాయి. ఇదివరకు అంటే ఇట్లా గట్టిగా గుచ్చేవాళ్ళు, మనకి నొప్పి వచ్చేది. చేతిలో మీరు సరదాగా ఇంట్లో కూడా టెస్ట్ చేయండి. ఒక పెన్సిల్ తీసుకోండి, దాన్ని వెనక్కి తిప్పండి, అన్ని ప్లేసెస్ ప్రెస్ చేయండి, ఒక దగ్గర పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ ఉందేదో గూగుల్ సెర్చ్ చేయండి, ఆ అవయవంలో ఇష్యూ ఉన్నట్టు. సో మనకి రాబోయే ఇష్యూస్ కూడా మన చేతుల్లో కానీ కాళ్ళల్లో కానీ ముందే 9 నెలల ముందే తెలుస్తాయి. సో ఆక్యుప్రెషర్, ఆక్యుపెన్ జస్ట్ వైబ్రేట్ అవుద్ది, దాని ప్రెషర్ పెంచుకుంటా ఉంటే అదొక హీలింగ్. మన బ్రెయిన్ పాయింట్స్ ఉంటాయి, బ్రెయిన్ దగ్గర ఆక్యుపెన్ 500 రూపాయలే. ఆన్లైన్లో అమెజాన్లో కొనుక్కొని అది పెట్టుకున్నా సరే క్విక్గా నిద్ర పట్టే అవకాశం ఉంటుంది. సో ఇదొక మెథడ్. ఇంకా ఉన్నాయా? హోమియోపతి, నో సైడ్ ఎఫెక్ట్స్. హోమియోపతిలో రెక్వాక్ అనేది జర్మన్ బ్రాండ్, అందులో చాలా మంచి మందులు అవైలబుల్గా ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, మీకు ఎక్స్పైరీ డేట్ ఉండదు. కంపారిటివ్లీ ఇంగ్లీష్ మందుల మీద చాలా తక్కువ. స్లీప్లెస్నెస్కి కూడా రెక్వాక్, నేను డాక్టర్ని కాదు, బట్ మీరు గూగుల్ సెర్చ్ చేయండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, నేను అందుకే పేర్లు ఏవి చెప్పను. రెక్వాక్లో నర్వస్ వీక్నెస్ కానీ, లేకపోతే మనకి చాలామందికి నరాల బలహీనత, అమ్మాయిలకి బోన్, వీటి వల్ల కూడా నిద్ర పట్టదు. ఎందుకంటే నొప్పులు వచ్చినా సరే, లేకపోతే ఎక్కడన్నా బాడీ ఎక్కడన్నా డిసీజ్ కానీ డిస్ఈజ్ ఇబ్బందిగా ఉన్నా సరే నిద్ర పట్టదు. సో అలాంటి వాళ్ళకి స్లీప్ మెడిసిన్ కూడా మనకి హోమియోపతిలో ఉంది. కన్సల్ట్ డాక్టర్ బిఫోర్ యూ డూ. డోంట్ డూ గూగుల్ సెర్చ్ మెడిసిన్స్, డోంట్ డూ ఎనీథింగ్ విత్ అన్ ఇన్ఎక్స్పీరియన్స్ డాక్టర్. వాళ్ళ ఎక్స్పీరియన్స్ కౌంట్ చేయండి, టెస్టిమోనియల్స్ చూడండి. అయితే ఇందులో కొన్ని మేము విన్నామండి, బాగా ఫుడ్ చాలా ఇష్టంగా ఆహారం తీసుకుంటే కడుపు నిండినా కూడా ప్రశాంతంగా నిద్ర పడుతుంది అంటారు. ఎంతవరకు నిజం? అది 100% నిజం. కానీ మీరు ఎప్పుడు తీసుకుంటున్నారు, ఎలా తీసుకుంటున్నారు, ఏ క్వాంటిటీలో తీసుకుంటున్నారు, అండ్ స్పైసీ ఫుడ్డా, న్యాచురల్ ఫుడ్డా, కుక్డ్ ఫుడ్డా, ఫ్రైడ్ ఫుడ్డా అనే దాన్ని బట్టి ఉంటుందండి. ఎందుకంటే నిద్రపోయేటప్పుడు ఏమవుద్దంటే బాడీ షట్ డౌన్ అయిపోద్ది, మైండ్ యాక్టివేట్ అవుద్ది. సో బాడీకి ఆ ప్రాసెస్లో ఏదైతే పని చెయ్యాలో అది చేయకుండా బ్రెయిన్ యాక్టివ్లో ఉంటుంది. అందుకే మన వాళ్ళు పాతకాలంలో తినే ముందు అట్లీస్ట్ కొంచెం వాటర్ తాగి తిని అండ్ తినే దగ్గర నుంచి పడుకోవడానికి 3-4 అవర్స్ టైం ఉండే. ఆ 3-4 అవర్స్ టైంలో మనకు డైజెషన్ అయిపోయేది. మీరు తినే ముందే కరెక్ట్గా తింటే ఏమవుద్దంటే మీ బాడీ పడుకోగానే ఆ డైజెషన్కి టైం ఇవ్వదు. ఆటోమేటిక్గా ఇట్ విల్ బి యూజింగ్ హిస్ ఎనర్జీ ఫర్ ప్రాసెసింగ్ యువర్ ఎమోషన్స్ ఇన్ ద బ్రెయిన్. ఈ ఇండైజెషన్ ప్రాబ్లం వల్ల ఏమవుతుంది, పొద్దున్న నిద్రగానే ఎస్పెషల్లీ స్పైసీ ఫుడ్, పార్టీలకు వెళ్ళడం, లేకపోతే ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి కొంతమంది బాగా తిని ఇంటికి వచ్చి పడుకో బాగా తిన్నాం ఇంక నిద్ర వచ్చేస్తుందని. క్వాలిటీ ఆఫ్ ద స్లీప్ చాలా 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 దారుణంగా ఉంటుందండి. నిద్ర పట్టడం వేరు, నిద్ర పోవడం వేరు. ఆ నిద్ర కరెక్ట్ మోతాదులో సుఖమయ నిద్ర అవటం వేరు. ఆ సుఖమయ నిద్ర వల్ల నెక్స్ట్ డేకి మనకి ఎనర్జీ ఉండాలి. సో ఇంకా ఏమైనా ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఉన్నాయా? చాలా మంది మనం అనకూడదు కానీ ఆల్కహాల్ కన్సంప్షన్ గివ్స్ గుడ్ స్లీప్ అంటారు. సో నేను అవి తప్పు ఒప్పులు పక్కన పెడితే ఆల్కహాల్ కన్సంప్షన్ డెఫినెట్గా నిద్రనిస్తుంది ఇందాక నేను చెప్పినట్టు, బట్ క్వాలిటీ నిద్రనివ్వదు. క్వాలిటీ నిద్ర ఏం చేస్తుంది, నెక్స్ట్ డే మనల్ని యాక్టివ్ చేస్తుంది, నెక్స్ట్ డే మనకు కావాల్సిన ఫోకస్, అటెన్షన్, ఏదైనా పని మీద కావాల్సిన రిజల్ట్ రానప్పుడు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే సత్తా ఇస్తుంది. బట్ ఆల్కహాల్ కన్సంప్షన్ వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ డే హెడేక్స్, అప్పుడు నిద్రపోతారు. క్వాలిటీ ఆఫ్ స్లీప్ విల్ బి డిస్టర్బ్డ్. అండ్ ఏదైతే ఆ మందు మైండ్ మీద ప్రభావం చూపించి న్యాచురల్గా జరగాల్సిన పద్ధతిలో జరగకుండా యాక్చువల్గా మన ఎమోషన్స్ ఏమన్నా బ్లాక్ అయినా సరే మన నిద్రలో మనం హీల్ అయిపోతాం.
యాక్చువల్గా మన బ్రెయిన్కి మన క్రియేట్ చేసిన గాడ్ మనకి ఇచ్చిన అంత అద్భుత సృష్టి. సో దాన్ని మనం ఈ సిడక్టివ్ ఆల్కహాల్స్తో మనం కొడుతున్నాం. నిద్ర అయితే పడుతుంది, బెడ్ మీద పడుకుంటాం, బట్ క్వాలిటీ ఆఫ్ స్లీప్లో చాలా వేరియేషన్స్ వస్తాయి. ఇప్పుడు చాలా యాప్స్ వచ్చాయి, యూ కెన్ సీ హౌ మచ్ ఎన్నిసార్లు మీరు తిరుగుతున్నారు, మీ క్వాలిటీ ఆఫ్ స్లీప్ కూడా చెప్తుంది. సో అందులో మీరు చూసుకోవచ్చు ఆల్కహాల్ తాగడం వల్ల పట్టే నిద్ర క్వాలిటీ ఎంత ఉంటుంది. నెక్స్ట్ డే మిమ్మల్ని చాలా డీగ్రేడ్ చేసి లెథర్జీగా ఉండి మళ్ళీ తలనొప్పి వచ్చి చిరాకు వచ్చి, చాలామంది అంటారు మేము హ్యూజ్ డ్రింకర్స్, మేము 20 ఏళ్ళ నుంచి తాగుతున్నాం, మాకేం అవ్వలేదు అని చెప్పి. ఒక్కసారి మీ లైఫ్లో ఎన్ని ఆపర్చునిటీస్ మిస్ చేసుకున్నారు, లేకపోతే ఎలా ఉంటుంది అనేది చాలామంది విశ్లేషించుకోరు. విశ్లేషించుకుంటే తెలుస్తుంది. క్వాలిటీ ఆఫ్ స్లీప్ పడుకున్నప్పుడు అండ్ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి ఇంకొక వార్నింగ్ ఏంటంటే అండి, గ్రేప్స్ని కానీ గ్రేప్ జ్యూస్ తాగి కానీ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి ఆ తర్వాత స్లీపింగ్ పిల్స్ వేసుకొని అంటే ఈక్వల్ టు వైన్ ఇట్లాంటివి, దిస్ హ్యాస్ అ హ్యూజ్ బ్యాడ్ ఎఫెక్ట్స్ అండి. ఇట్ కెన్ ఈవెన్ లీడ్ టు డెత్. బికాజ్ గ్రేప్కి తీసుకున్న దాన్ని ఇంటాక్సికేట్ ఎక్కువ చేసే ఎబిలిటీ ఉంటుంది అనమాట. సో ఆ టైంలో మీరు స్లీపింగ్ పిల్స్ తీసుకున్నారనుకోండి, దట్ విల్ యాక్చువల్లీ గివ్ యూ అడ్వర్స్ ఎఫెక్ట్స్. సో ప్రశాంతంగా నిద్ర పట్టాలంటే ఇన్ని మెథడ్స్ ఉన్నాయి, ఏదో ఒకటి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మంచి ఇన్ఫర్మేషన్ అందించారు యశస్వి గారు. థ్యాంక్ యూ అండి. నమస్తే.